అందరికీ నమస్కారం సార్. అందరికీ నమస్కారం. నా పేరు బాలేజీ అండి. అది ప్రాపర్ సూర్యాపేట. తెలంగాణ మొత్తం దేశం, తెలంగాణ కాదు ఇప్పుడు ఆంధ్ర కూడా, తెలంగాణ ఆంధ్ర మొత్తంలో కూడా అసోసియేట్ తోటి పాల్పంచుకొని నేను ఎక్కడికక్కడ టీంని ఎస్టాబ్లిష్ చేసి ఫ్రాంచైజీ ఓపెన్ చేయడానికి ఈ 100 రోజుల నుంచి నా కోసం నేను పనిచేస్తున్నాను. ఎందుకంటే నేను ఎవరికో సమాజ సేవ చేయడానికో లేదా వేరే వాళ్ళు బాగుపడటానికి అనేది నేను డెవలప్ అయితే నా టీం డెవలప్ అవుతుంది, నా టీం డెవలప్ అయితే నేను డెవలప్ అవుతా, మేమందరం డెవలప్ అయితే సంస్థ డెవలప్ అవుతుంది. కాబట్టి సంస్థను నమ్ముకున్న మిగతా వాళ్ళందరూ కూడా డెవలప్ అవుతుంది. నేను యాక్చువల్గా ఎక్కువనే మాట్లాడదాం అనుకున్నా. నాకేమో వెంకటరత్నం గారు ఆల్రెడీ టైం బాండ్ పెట్టేసి మీరు 10 నిమిషాలు క్లోజ్ చేయాలి సార్ అన్నట్టు చెప్పేసి, కాబట్టి నేను ఈ లోపల మాట్లాడతా. అలాగే ముందుగా ఈ స్టేజ్ మీద కూర్చున్న మన రియల్ రూమ్ అధినేత శ్రీనివాస నాయుడు గారికి, అలాగే నా సీనియర్ ఇప్పటిదాకా మీతో మాట్లాడిన లెజెండరీ లీడర్ ముఖేష్ సార్ గారికి, ఎందుకంటే ముఖేష్ సార్ తోటి నాకు ఒక 20 years రిలేషన్ ఉంది. యాక్చువల్గా ఆయన దాంట్లో నేను ఒక 10% కూడా పనికిరాను మార్కెటింగ్ రంగంలో. కానీ నన్ను చూసిన వాళ్ళు నేను 100% బెటర్ అనుకుంటాను. ఎందుకంటే నేను 30 years నుంచి నేను సహాయంగా చేశాను, ఎల్ఐసి చేస్తూనే ఉన్నాను, అలాగే మెటల్ ఇన్సూరెన్స్ చేశాను, రియల్ ఎస్టేట్ చేస్తున్నా. అన్ని రంగాల్లో అంత హై లెవెల్ నుంచి లో లెవెల్ మాస్కు క్లాసు ఇవన్నీ కాదండి. కొన్ని చోట్ల పరిచయంలో రోజు వ్యవసాయ కూలీకి పోయేటోళ్ళతో కూడా నేను అదే మాట మాట్లాడుతున్నాను. నేను ఎక్కడ కూడా మాట తేడా రాదు. మనిషిని బట్టి గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం తేడా, అందరినీ గౌరవిస్తాం. మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అది ఏదో మనం ఫీల్డ్ పోయినప్పుడు కాదండి, కస్టమర్ల కాడికి పోయినప్పుడు కాకుండా ఎప్పుడైనా మనం గౌరవించడం నేర్చుకుంటే ప్రతిసారి కూడా మన నోటి నుంచి గౌరవంగానే వస్తుంది మాట. కాబట్టి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళందరూ ఎదుటి వారిని మనం గౌరవించడం, గౌరవించి మాట్లాడటం, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకుందామని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మన పరిస్థితి. ఈ మాటలు నేను ముఖేష్ సార్ దగ్గర నేర్చుకున్నా సార్. ఇంకా చాలా నేర్చుకున్నా, ఇంకా చాలాసేపు చెప్పాలి ఆ సార్ గురించి. నాకు ఎప్పుడు అవకాశం రాదు ఇంతమంది మా ముఖేష్ సార్ పోవటం ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఈ మాత్రం చెప్పాను. అలాగే మా రోహిత్ సార్ గారికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు చెప్పాలా. కారణం ఏంటంటే ఒక 100 రోజుల నుంచి మనం జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్నాం. మనకు ఏ పండుగ లేదండి. దసరా పండుగ నాడు జూమ్ మీటింగ్ లో పాల్గొన్నాం, ఆదివారం నాడు జూమ్ మీటింగ్ లో పాల్గొన్నాం. ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ 50 రోజులు అయితే రోజుకు 2 సార్లు జూమ్ మీటింగ్ లో పాల్గొనేది. ఉదయం 10:30 పాల్గొనేది, సాయంత్రం కూడా పాల్గొనేది. సార్ మేము ఉదయం పని చేసుకోవాలి సార్, సాయంత్రం పని చేసుకోవాలి. మరి జూమ్ మీటింగ్ లో పాల్గొంటే మేము ఫీల్డ్కి ఎప్పుడు వెళ్ళాలా, కస్టమర్లను ఎప్పుడు కలవాలా, మార్కెటింగ్ మెంబర్స్ ఎప్పుడు కలవాలని రిక్వెస్ట్ చేయంగా శ్రీనివాస నాయుడు గారు కొద్దిగా కనుకరించి సాయంత్రం 8:30 నుంచి మనం 9:30 గంటల పెట్టుకున్నాము. ఓకే, 9:30 బాగా 9:30 పోయిన తర్వాత 10:30 కూడా చెప్పకూడనే దాటిపోతుంది సార్. ఇట్లా భార్య పిల్లలతో కూడా మాట్లాడేది ఉంటుంది. ఇంటికి చుట్టాలు పక్కన వస్తారు, మీటింగ్ లో మధ్యలో వెళ్ళిపోతున్నాం, జూనియర్స్ డిసప్పాయింట్ అవుతారు. ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయడానికి మేము జూమ్ మీటింగ్ హాజరు ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు చెప్తారో, ఏ మాట చెప్తారో, ఏ మాట నేను మిస్ అవుతానో వాళ్ళ దగ్గర వినకుండా అని చెప్పి ఆలోచనతో ప్రతిరోజు జర్నీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సెల్ ఫోన్ కూడా ఆపుకాదు నా టైంలో ఉంది. ప్రతిరోజు నేను నేనైతే ఏ సిచ్యువేషన్ లో ఎక్కడున్నా, కాకపోతే సార్ నేను జర్నీలో ఉన్నా, కాకపోతే సార్ నేను ఫంక్షన్ లో ఉన్నా, ఇట్లా ఏదైనా మనం చెప్పొచ్చు. నెట్వర్క్ లేదు సార్, కొద్దిసేపు తర్వాత మాట్లాడుతుంది సార్ అని చెప్పి జూమ్ మీటింగ్ లో మాత్రం నేను, ఎందుకంటే కొత్త చాలా మంది వస్తారు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖమ్మం సరౌండింగ్ పీపుల్స్ వచ్చారు. ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్న వీళ్ళందరూ కూడా వచ్చారు. సరే మనం టీమ్ లీడర్స్ లేదా ఆఫీస్ నుంచి వచ్చారు కాబట్టి ఓకే. కానీ మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు ఖమ్మం సరౌండింగ్ నుంచి వచ్చారు. అదే జూమ్ మీటింగ్ అనుకోండి, స్టేట్ వైజ్ గా వస్తారు. ఏపీ తెలంగాణ నుంచి అన్ని రకాల మన దగ్గర అసోసియేట్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. వాళ్ళకి ఫ్రాంచైజీలు ఎన్ని ఓపెన్ అవుతున్నాయి, ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, ఎంతమంది అసోసియేషన్ జాయిన్ చేశారు, ఈ రోజు ప్రోగ్రెస్ ఏంటి సార్ అడగటం, మనం అడగటం, లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అడగటం. ప్రతిరోజు రోహిత్ సార్, శ్రీనివాస్ సార్, అలాగే సీనియర్స్ అందరూ కూడా కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి రోహిత్ సార్ కూడా స్పెషల్గా ధన్యవాదాలు సార్. అలాగే చాలా మంది నేను పేరు మర్చిపోతాను రాస్తున్నాను సార్, ఏమనుకోవచ్చు.
రాజ్ గ్రూప్ సార్ నుంచి మన కంపెనీ నుంచి రాజ్ సార్ ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడు మీటింగ్లలో పాల్గొన్నా. అలాగే మన ప్రశాంత్ రాయ్ గారు నార్త్ ఇండియా నుంచి వచ్చారు. వాళ్ళ స్పెషల్గా ధన్యవాదాలు. ఎందుకంటే మనం పక్కన ఉన్నవాడిని వచ్చినా అని చెప్పి పొద్దున చెప్పి మొదలుపెట్టాము. మీటింగ్కి వచ్చిరా మన కోసం వాళ్ళు వచ్చేది, వాళ్ళ కోసమే రావాలి. కానీ మన ఆతృత ఏంటంటే మన టీం తొందరగా డెవలప్ కావాలి, మనం తొందరగా ఇన్కమ్ సంపాదించాలి, మన టీంలో ఉన్న వాళ్ళు కూడా తొందరగా ఇన్కమ్ సంపాదించాలి, తొందరగా వాళ్ళు బాగుపడాలి, మనం బాగుపడాలి అన్న కాన్సెప్ట్ తోటి మనం వాళ్ళ మీద కేర్ తీసుకొని వాళ్ళకి మన మోటివేషన్ చేయడానికి ఎంతమంది మేధావులు మాట్లాడే మాటలు మిస్ అవుతారని చెప్పి మనం వాళ్ళకి కేర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేసి మనం రెప్పేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీటింగ్ ఏంటంటే మనం ఫోన్లు చేయడం తక్కువ చేయండి. ఒకసారి ఇన్విటేషన్ ఒక గ్రూప్లో కానివ్వండి, ఒక వాట్సాప్లో కానివ్వండి, జూమ్ మీటింగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబడితే ఎవరంతా వాళ్ళు తీసుకోండి. కొత్త వాళ్ళకి చెప్పండి, పాత వాళ్ళకు కూడా చెప్పాల్సిన పని లేకుండా చూసుకోండి. ఇది నాతో సహా సార్. ఇంకొకటి మన రామప్రసాద్ గారు ఆల్రెడీ నేను ఒక 2 సార్లు వచ్చిన సార్ ముఖేష్ సార్ ఆఫీస్లో కూడా కలిసిన, సతీష్ గారు, విజయ్ గారు, మేడం శ్రీలత గారు, ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సింది ఏంటంటే ఈ మీటింగ్ మనం ఈరోజు మాట్లాడుకోవడానికి నాకు ఈ మైక్ వచ్చి నేను చెప్పడానికి అవకాశం ఇవ్వడానికి గుంటూరు శ్రీనివాస్ గారు, అలాగే మన వెంకటరత్నం గారు ఒక్క చేతి మీద నడిపిస్తున్నాడు ఈ మీటింగ్ మొత్తం. మేమందరం వచ్చినాం. నాన్నగారు మా ముఖేష్ సార్ చెప్పినట్టు ఏదో నాన్నగారికి వచ్చినప్పుడు 2 మాటలు చెప్పాలని చెప్పి చెప్తున్నాం, కానీ అసలు చెప్పాల్సిందంటే ఆయనే చెప్తున్నాం వెంకటరత్నం గారు. ఎందుకంటే మేము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట మాట్లాడటం మేము కూర్చుంటాం, కానీ ప్రతిసారి 2 నిమిషాలు 3 నిమిషాలు ఎక్కడ మాటలు ఎట్లున్నారు, మోటివేషన్ ఎట్లున్నారండి సార్. ఫోన్లు బంద్ చేయాలా, పక్కలతో మాటలు మాట్లాడకుండా ఉండాలా, చెవులు దిక్కించి వినాలా, ఏం వింటున్నాం అనేది కూడా వినసొంపుగా ఉండాలి. అట్లయితేనే మాట్లాడుకుంటాం. ఎవరిదైనా సరే తను నచ్చిన హీరో ఏం మాట్లాడినా, తిట్టినా, కొట్టినా, హర్చినా మంచిగా అనిపిస్తుంది. అలాగే మీటింగ్లో కూడా ఏంటంటే వాళ్ళ టోన్ మనం రెస్పాన్స్ చేయాలి, హిప్నాటిజం చేయాలి. ఆ టోను మన వెంకటరత్నం గారు థ్యాంక్ చెప్పాలి. ఈసారి నేను కూడా మీటింగ్ కండక్ట్ చేస్తే వెంకటరత్నం గారిని ఆహ్వానించి ఓకే థ్యాంక్ యూ సార్. శ్రీనారాయణ నాయుడు గారు పూర్తి వజ్రాన్ని కర్నూలు జిల్లాలో ఆడిన నేను పోయినప్పుడు వీళ్ళకి వర్షాలు పడ్డప్పుడు వజ్రాలు వెతుకుతాడు. మన దాని నుంచే శ్రీనివాస్ నాయుడు రత్నాన్ని వజ్రాన్ని వెలికి ఆ టాప్ 100 లీడర్స్ టాప్ ఇట్లా చెప్పి కొంత క్యాడర్ ఇచ్చేసి వాళ్ళకి కొన్ని పవర్స్ ఇస్తున్నాడు. ఇట్లా సారు మనల్ని వాడుకున్న సారు తప్ప ఎవరో వాడుకోలేదు. ఎందుకంటే ఆ టాలెంట్ మార్కెటింగ్ రంగంలో ఉన్నాయని, మార్కెటింగ్ లో అనుభవించిన ఆయనకి, మార్కెటింగ్ చేసిన ఆయనకి వస్తుంది. మోటివేషన్ అనేది చదువుల పుస్తకాల్లో ఉండదు. ఇది చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 20, 30, 15 సంవత్సరాలు 5 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ కి లింక్ ఉన్న వాళ్ళే వచ్చేది మ్యాక్సిమం. లేదా కొత్తగా రియల్ ఎస్టేట్ చేద్దాం కంపెనీలో చేసి అసోసియేట్ గా జాయిన్ అయితే మనకి ఏం బెనిఫిట్ వస్తుంది అనేది ఒక 10% ఉంటుంది. మిగతా 90% మాత్రం ఏదో ఒక రూపంగా రియల్ ఎస్టేట్ గురించి విన్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ బిజినెస్ లో తిరిగిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఉంటారు. కాబట్టి దీంట్లో నుంచే మనం మాణిక్యాలు అయినాం. ఇక్కడి నుంచో రాదు సపరేట్ గా. ఇందాక అబ్దుల్ కలాం గారి జయంతి గారి గురించి, అబ్దుల్ కలాం గారు ఎక్కడో ఫారెన్ అక్కడ పుట్టలేదండి. తమిళనాడులోనే ఒక మారుమూల పల్లెటూరులో పుట్టే రాష్ట్రపతి స్థాయికి ఎదిగి ఒక సైంటిస్ట్ అయి ఒక ప్రోగ్రామ్ అనుభవం తయారు చేసి ఇండియాకు ఒక ఆదర్శవంతమైన ఒక సైంటిస్ట్ గా తయారయ్యి మనలో ఒకటే. ఎవరైనా సరే లీడర్ మోదీ గారు ఉన్న, చంద్రబాబు నాయుడు ఉన్న, కేసీఆర్ గారు ఉన్న, రేవంత్ రెడ్డి గారు మనలో ఒకరిలాగా తయారైన వాళ్ళు తప్ప పుట్టడమే స్కీమ్ లో పుట్టేది, పుట్టడం స్కీమ్ లో పుట్టేది. ఒక రియల్ ఎస్టేట్ ఓనర్లు ఎవరు పుట్టారు, వాళ్ళు కూడా అన్ని రకాల అనుభవాలు చూసి రియల్ ఎస్టేట్ లో చేస్తారు. మనం కూడా ఏంటంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి రియల్ ఎస్టేట్ చేద్దాం. లేదా ఒక ఎంప్లాయ్ చేస్తున్నాడు, ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ మన రామ్ సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఒక పార్ట్ టైం ఒక అంబిషన్, డబ్బుల కోసం కాదండి, కొంతమంది అంబిషన్ కోసం పనిచేస్తారు. నా ఎమ్మడో 10 మంది ఉండాలని నా ఆఫీస్లో ఉంటారు. ఎంప్లాయ్ కానీ ఓనర్ లేకుండా టీం నా బలం అనేది మనం ఎంత చూపించుకుంటే ఎక్కడైనా చూడండి పల్లెటూళ్ళలో ఉంటుంది. అదే వాళ్ళ పెద్ద కుటుంబంగా వాళ్ళ జోలికి పోతాడు, పంచాయతీలకైనా ఏదైనా లేదా మంచితనానికైనా వాళ్ళని పిలిస్తే ఊరు మొత్తం పిలిచిపెట్టే ఉంటుంది అంటారు. ఎందుకంటే మన కాడ బలగం ఉండాలి, డబ్బు ఉండాలా, డబ్బు ఉంటే తర్వాత ఇంకా బలగం ఉంటే డబ్బు వస్తుంది. అంటే ఈ రెండింటి దీనికి డబ్బు ఉంటే బలం వస్తుంది, కానీ బలగం ఉంటే మనం